హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో ఓప్పో నుండి ఓప్పో F33 సిరీస్ అయితే లాంచ్ చేశారు. ఇందులో ఓప్పో F33 అలాగే ఓప్పో F33 Pro రెండు ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ రెండు ఫోన్లకు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ రెండు ఫోన్లకు అంత పెద్ద చేంజెస్ అయితే ఏముండదు. ఒక ఫ్రంట్ కెమెరా దగ్గరనే చేంజ్ ఉంటుంది, మిగిలిన అన్నీ అయితే సేమ్ ఉంటాయి. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.57 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లోడ్ డిస్ప్లే ఉంటుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే. దీనికి 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1400 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానెల్. దీనికి ఫ్రంట్ సైడ్ డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ప్రాసెసర్ని ఇస్తున్నారు. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఈ ప్రో వేరియంట్లో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ని కూడా ఇస్తున్నారు. ఇది 4289 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్. గేమ్స్ ఆడుతుంటే కొద్దిగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు, కానీ ఈ ప్రాసెసర్తో అంత గేమ్స్ అయితే మనం ఏం ఆడలేం. ఇందులో LPDDR4X RAM, UFS 3.1కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఇస్తున్నారు. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 2 MP డెప్త్ సెన్సార్ ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ 16 MP సెల్ఫీ కెమెరా ఈ F33 మొబైల్ ఇస్తుంది. ఈ F33 Pro మొబైల్లో 50 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ రెండింటిలో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది కలర్ వేర్ 16, ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 6, బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. NFC ఇవ్వట్లేదు. అలాగే MIL 18H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. దాంతో పాటుగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. మరి ఇప్పుడు మనం దీన్ని లాంచ్ చేసిన బడ్జెట్లో ఈ ఫోన్స్ని కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే వీటికి ప్రైస్ 30,000 కంటే ఎక్కువగానే పెట్టారు. కానీ స్పెసిఫికేషన్స్ మాత్రం 15,000 బడ్జెట్లో వచ్చే మొబైల్లో ఏం స్పెసిఫికేషన్స్ ఉంటాయో అటువంటి స్పెసిఫికేషన్స్ మాత్రమే ఇస్తున్నారు. అందుకని చెప్పేసి నేను ఈ రెండు ఫోన్లని స్కిప్ చేయమని చెప్తాను. ఇవి ఆఫ్లైన్ సెంట్రిక్గా తీసుకొచ్చిన మొబైల్. ఒకవేళ మీరు ఈ ఫోన్లని ఈ 30,000 బడ్జెట్లో కొన్నారనుకోండి, ఇవి అంత ప్రైస్ వరకు అయితే వాల్యూ కాదని నా అభిప్రాయం. అందుకని చెప్పేసి నేను మీకు ఆ బడ్జెట్లో కొనుక్కోమని అయితే సజెస్ట్ చేయట్లేదు. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.